and choose my close friend. Huh? That's what you asked, right? नागवंशी करके फुल लॉस हो प्रोडक्शन 100 नहीं आप कैमरा 2 कैमरास आप कैमरा साफ है आप बोलिए కెమెరా ఇప్పుడు ఆపనే ఇప్పుడు చెప్పండి अगर मैं आप होती तो मैं क्या करती द सेम डे अनुदीप्स मदर इज आल्सो सिक सो अनुदीप ఎట్లాగో ఇంట్లో ఉన్నాడు जाते जाते पिकअप करो बोलते जाते जाते मेरे फ्रेंड को भी पिकअप करके संगारेड्डी लेके जाओ అది దట్ ఇస్ వాట్ యూ షుడ్ ఓకే విశ్వకి ఇప్పుడు మీకు మీ సిస్టర్ పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది అండ్ అదే రోజు మోస్ట్ ఇమోషనల్ సీన్ షూటింగ్ అండ్ 45 మెంబర్స్ ఉన్నారు యాక్టర్స్ ఏం చేస్తారు వేరే ఆప్షన్ లేదు ఫిక్స్ చేసే కానీ అదే రోజు పెళ్లి జరుగుతుంది జరిగితే పెళ్ళికే పోతాను జరిగిపోయింది అది అట్లా ఎందుకంటే అందరి డేట్లు అదే రోజు కుదిరింది మళ్ళీ ఏమో అందులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు లొకేషన్ పక్కన పంది రేపిస్తాం లొకేషన్ పక్కన పంది రేపిస్తాం ఇది लोकेशन बीवी का शादी है तो शूटिंग है तो क्या चूज करोगे बोले तो मैं मंडप डालूंगा लोकेशन के बाजू बोला वेरी गुड आइडिया Nice. Correct. Very smart. Super. Experienced. Yeah, this is what I do. If my children are not well, I'll bring them in the location only. That is the best thing to do. ఇలాగే చేస్తూ ఉంటారన్నమాట అండ్ ఒకవేళ అలా ఉన్నట్టయితే మనది కూడా సీక్వెన్సెస్ ఏమైనా షూటింగ్ ఉందనుకోండి ఆ పెళ్లి మండపం తర్వాత వాడుకునేలాగా చేసుకోవాలి చుట్టాలను ఒకసారి ఇట్లా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా బ్యాక్గ్రౌండ్ అమ్మో మనం ఈ పని చేయట్లేదు అవును మీరు ఏంటి ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు ఇది రెగ్యులర్గా చేస్తున్నారా ఈ పని లేదండి అంటే రాయల్సి వచ్చింది అట్లా లాస్ట్ ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా అట్లా అని కాదు ప్యాషన్ ఎక్కువైందా ప్యాషన్ ఎక్కువైంది ప్యాషన్ అయ్యిందా అట్లేం లేదు జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా అంటే వేరే వేరే ట్రై చేసినాము కుదరాక రాసా అంతే ఓకే ఒకసారి పాడతారా నాకు సి ఇది మీ మూవీ పాడు మామ లేదు పాడది మామ మన సినిమా ప్రమోషన్ మామ Yeah. పాడు పాడే యా పాడు పాడు నేను ఇప్పుడు పాడినాను పాడు పాడు మామ పాడు నువ్వే రాసినావా పాడు నేను రాసిన కానీ ఈ వద్దండి ఎంత జస్ట్ ఊరికే 2 లైన్స్ మాకు నేర్పించండి ఆఫ్ కెమెరా పాడు కెమెరా అన్ని ఆగిపోయాయి నేనే రాసిన కాబట్టి నేను వాడితే బాగుండదండి వేరే వారు రాస్తే నేను వాడుతుంటే కానీ సరే మాకు నేర్పించండి మేము పాడతాం ఫస్ట్ లైన్ ఏంటి ఫస్ట్ లైనా నేను సరే వేరే టాపిక్ నేను మర్చిపోయిన సాంగ్ చాలా రాసా ఒకసారి సాంగ్ అంట ప్లే చేయరా ఇందులో లేదు నా దగ్గర ఇక్కడ వైఫై లేదు గానా గానా आपको ఫోన్లో क्या आपको पूछा है. ఒక డైరెక్టర్ యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ ఆన్ సెట్ ఏం మాట్లాడతారు ఇప్పుడు నేను యాంకర్ని అనుకోండి నేను ఆ స్క్రిప్ట్ పేపర్ కొంచెం ఇలా ఇవ్వ ఆ మైక్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవా స్పీకర్లో సౌండ్ వస్తుందా కరెక్ట్గా స్పాన్సర్ నేమ్స్ ఎప్పుడు ఇస్తారు నాకు ఇవాళ బ్యానర్ నేమ్ ఏంటి కాస్ట్ అండ్ క్రూ ఎవరు ఇది నేను వాడేటువంటి లైన్స్ లైక్ దట్ వాట్ ఈస్ ద లైన్స్ దట్ యూ యూజ్ యాజ్ అ హీరోయిన్ ఆన్ సెట్ వాట్ ఈస్ ద లైన్ విశ్వత్ మీరు యూజ్ చేసే లైన్స్ ఏంటి హీరోగా మీరు జనరలీ యూజ్ చేసే లైన్స్ ఏంటి So as खयादू और as actor. యాజ్ అన్ యాక్ట్రెస్ ज़्यादा बकवास मत करो. ज़्यादा बकवास मत करो. This is all he has been doing on set. అర్థమైపోయింది నాకు నేను సినిమా ఏంటో अयो ఓకే अब रीटेक एक मैं क्या क्या बोलो रीटेक बोलता है मार के कौन पी में क्या बात हाँ, ये नहीं बोलते. एक का लाइन है वो जान से मार के खून पी जाओगे धमकी देते हैं अगर उनका पोल खोल दिया तो. अच्छा आप खून भी पीते हो आप డ్రాకులా हो ఓకే సరే చెప్పండి ఏం ఏం సెట్ లో నేను చెప్తా విశ్వక్ డైలాగ్స్ ఎక్కువ విశ్వక్ డైలాగ్ లెక్క ఏముంటాయి విశ్వక్ డైలాగులు కాదు ముగ్గురు చెప్తా ఒక ఆర్టిస్ట్ జనరలీ ఒక డైరెక్టర్ సెట్ లో వాడే డైలాగ్స్ ఏంటి సెట్ లో డైరెక్టర్ వాడే డైలాగ్స్ ఏముంటాయి యాక్షన్ కట్ అదొకటి షార్ట్ రెడీ ఆర్టిస్ట్ అని పిలిచాయి తర్వాత ఆర్టిస్ట్ और పిట్టు ఇంటూ and beta and what is the other word for the girls use? हुसैनाबाद? What? क्या बोलते हो आप? హుసేనా हाँ हाँ ऐसे कुछ कुछ नाम से पुकारते हैं लोगों को. సలీం హుసేనా సెట్ లో డైరెక్టర్కి ఏముంటుందండి యాక్షన్ కట్ తర్వాత అమ్మాయిలో డైరెక్టర్లకు అడిగి హీరోలకు కాదు యాక్షన్ కట్ తర్వాత నెక్స్ట్ సీన్ రెడీ పింకీ అని ఇంటర్వ్యూ కానీ మీరు ఏ రోజైనా ఒక అబ్బాయికి ఒక ప్రేమ ఒక కొత్త పేరు పెట్టింది తిన్నారా మీరు నేను చింటూ అని చాలా మందిని పిలిచిన మీ ముందే మీకు తెలియదు చింటూ నేను వెళ్ళలేదు బెట్టా నేను చింటూ బేట అబ్బాయిలను చింటూ అంటే అమ్మాయిలను పింకీ అంట నేను లొకేషన్ లో లేరు వాళ్ళు నేను అది వీళ్ళైతే ఆన్ స్పాట్ చాలా చూసుంటారు కదా అది
జనరలీ నేనైతే చాలా మంది డైరెక్టర్స్ దగ్గర ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటిది జరగండి సైలెన్స్ అది ఎవడు వెళ్తున్నాడు అక్కడ ఈయన అరవడము, ఈయన కోప్పడము, ఈయన సినిమాలో మనుషులు చచ్చిపోవడము, ఏం జరగ ఆ, ఈయన సినిమాలో అసలు రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. మేము ఏ అవును కరెక్ట్ మీకు రొమాంటిక్ సీన్స్ అసలు లేవు ఎక్స్ట్రీమ్, అసలు మా ఇద్దరు కెరియర్ లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవునా యా, అలా ప్లాన్ చేశారా? కాదు హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన కంఫర్టబుల్ అయిపోతుంటాడు మానిటర్ కాడ. హైలైట్ ఇదైతే లేదు అంటే క్లైమాక్స్లో ప్రపోజల్ లేదు, ఈమె చెయ్య అన్నదండి, నేను రాసా ఈమె చెయ్య అన్నది, కాదు तुम नहीं करते बोले कहते. నేను రాశాను బట్ ఈమె By the time we are doing the scene, he'll come and say cut, cut. He'll not even let us finish. Cut, 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 cut. Again, he'll immediately go to the next. మాకంటే ఎక్కువ ఇబ్బంది, అందుకని ఆయనే ఇబ్బంది పడిపోతాడు మానిటర్ కాడ. కాదు నాకు